90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం స్వామి. స్వామి శరణమయ్యప్ప. సార్, మనం త్రాటక్ మెడిటేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అందులో వైబ్రేషన్స్ కావచ్చు, ఫ్రీక్వెన్సీ గురించి మీరు మాట్లాడడం జరిగింది. అంటే అవి మాట్లాడేటప్పుడు త్రాటక్ మెడిటేషన్కి సౌండ్ బాత్ మెడిటేషన్కి ఏమైనా కనెక్షన్ ఉంటుందంటారా? ఒకవేళ అది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఈ మెడిటేషన్ని కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఎలా ఫాలో అవ్వాలి సార్? స్టెప్స్ ఏంటి? అయితే సౌండ్ కంపల్సరీ పార్ట్ ఆఫ్ ఎవ్రీ మెడిటేషన్ లో సౌండ్ కంపల్సరీ. నేను లాస్ట్ టైం చెప్పినట్టు థ్రోట్ ఫ్రిక్షన్ అయినా సౌండ్ తయారు చేయడం, సౌండ్ తోనే మనమంతా తయారయ్యాము. సౌండ్ ఇస్ అ డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ నుంచి అన్ని వచ్చాయి. శివుడి ఢమరుకం నుంచి వచ్చినట్టుగా, మనం ఒక బిగ్ బ్యాంగ్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఒక సౌండ్ అనేది కంపల్సరీగా మన జీవితాన్ని నడుపుతుంది. సౌండ్ లేకపోతే, అండ్ చనిపోయినప్పుడు లాస్ట్ మన బాడీ వదిలి వెళ్ళేది సౌండ్. ఎలా సార్? సౌండ్ ఈజ్ ద యూనివర్సల్ ప్రైమార్డియల్ ఫోర్స్ అంటారు. ఈ సౌండ్ అన్ని అయిపోయి ప్రాణంతో పాటు సౌండ్ వెళ్తుంది. సౌండ్ చాలా ఇంపార్టెంట్. మనం సౌండ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సౌండ్ యొక్క మెయిన్ ఫోర్స్, మనకి వాయిస్ ఇక్కడ ఉంది కాబట్టి మెయిన్ ఫోర్స్. ఈ సౌండ్ కాకుండా అనాహతము అంటే ఎక్కడైనా రెండు కలిస్తే సౌండ్ వస్తుంది, రెండు రాపిడి చేస్తే సౌండ్ వస్తుంది. అలా రాపిడి లేకుండా వచ్చే సౌండ్ మన లోపల ఉంటుంది. లోపల బ్రీద్ ఓం ఓం అని చేస్తున్నట్టుగా మనకి తెలియకుండానే మన లోపల ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ సౌండ్ ని మనం ఇప్పుడు ఇక్కడ ఇంత మాట్లాడుకుంటున్నాము, బ్యాక్గ్రౌండ్ లో చాలా సౌండ్ వస్తుంది. అన్ని ఫ్యాన్లు లైట్లు అన్ని ఆఫ్ చేసుకుని కూర్చుంటే ఆ సౌండ్ ఒక చెవులో వినిపిస్తూ ఉంటుంది. అలాగా ఈ సౌండ్ ని మనం కంట్రోల్ చేసుకుంటే మన లోపల ఒక సౌండ్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సౌండ్ కి సౌండ్ వైబ్రేటరీగా మ్యాచ్ అయినప్పుడు మన లోపల చాలా హీలింగ్ జరుగుతుంది అంటారు. మనకి తెలియకుండానే ఎప్పుడైనా వాటర్ తాగినప్పుడు లోపల నుంచి ఆ డ్రైనేజ్ సౌండ్ కానీ, లేకపోతే ఆ వాటర్ డ్రైన్ అవుతున్నప్పుడు ఉండే ఆ స్పింక్టర్ క్లోజర్ సౌండ్ కానీ, ఆకలేసినప్పుడు సౌండ్ కానీ, అలాగ లోపల చాలా సౌండ్లు జరుగుతున్నాయి. ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ నోన్. ఇది కాకుండా మన లోపల ఒక తెలియని సౌండ్ నడుస్తూ ఉంటుంది. దాన్ని మనం వినగలిగే అంత ప్రశాంతంగా మారగలిగితే సౌండ్ విల్ బి హర్డ్. మనం ఎప్పుడైతే గోల 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 పొద్దున ట్రాఫిక్ లో, చాలా ట్రాఫిక్ లో మనం నిజంగా మాట్లాడుతున్నా కూడా వినిపించదు, హలో 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 అంటుంటాం. అట్ ద సేమ్ టైం వినాలి అనుకున్నప్పుడు ఎంత గొడవ నడుస్తున్నా ఆ వాయిస్ వినిపిస్తుంటుంది. ఇప్పుడు ఇంత నడుస్తున్నా నా వాయిస్ వినిపిస్తుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, రూమ్ లో మనం ఫోన్ పెడతాం, మన ఫోన్ మనం మాట్లాడుకుంటాం, చాలా మంది ఉంటారు, కానీ అది వైబ్రేషన్ లో ఉన్నా కూడా మనకు అది తెలుస్తుంది. ఎగ్జాక్ట్ గా సౌండ్ మనం వినాలి అనుకుంటే వినొచ్చు. ఇది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఈరోజు. సెకండ్ పాయింట్, ఈ సౌండ్ వల్ల ఏమవుతుంది, బాడీలో ఎనీ స్ట్రెస్ ఒక చోటకి వెళ్ళి అక్యుములేట్ అవుతుంది. నేను ఇది మీకు కావాలంటే ఆర్టికల్స్, సో మెనీ రిఫరెన్సెస్ ఇస్తాను. ఓకే, సౌండ్ గా ఒక ఎనర్జీగా మన బాడీలో ఒక్కొక్క లివర్లో, కిడ్నీలో, స్ప్లీన్ లో అట్లా స్టోర్ అయిపోయి ఉంటుంది. స్ట్రెస్, ఈ రోజుల్లో స్ట్రెస్ కొత్తగా చెప్పాల్సిందే, అందరికీ ఉన్నదే స్ట్రెస్. ఏదో చెయ్యాలని, ఏదో అవ్వాలని, ఎవరినైనా మోసం చేయాలని, లేకపోతే కుట్ర పన్నాలని, అయ్యో చేసేసిన మోసం, బాధ కానీ, మంచి కానీ, చెడు కానీ, దట్ ఈస్ ఆల్ స్ట్రెస్డ్ అప్ అండ్ స్టోర్డ్. మన బాడీలో లేయర్లుగా దాగి ఉంటుంది. ఈ ఎనర్జీని, ఈ స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్, స్ట్రెస్ ని ఓన్లీ బై వైబ్రేషన్ కొట్టచ్చు. ఓన్లీ బై సౌండ్ వైబ్రేషన్స్ దాన్ని బ్రేక్ చేయొచ్చు. సో స్ట్రెస్ ని బ్రేక్ చేయాలి అంటే దీన్ని ఇప్పుడు సౌండ్ బాత్ అని మనం, వెన్ వీఆర్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్, ఒక టైప్ ఆఫ్ సౌండ్ బై మెగా హర్ట్స్ తగ్గించి ఒక టైప్ ఆఫ్ సోనిక్ సౌండ్స్ ని రిలీజ్ చేస్తారు. ఈ సోనిక్ సౌండ్స్ ఎలా ఉంటాయంటే ఒక ఫ్రీక్వెన్సీలో అని వెళ్తుంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ వల్ల లోపల ఎక్కడెక్కడో దాగి ఉన్న స్టోర్డ్ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది అంటే, మనం ఆ వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ మారుతుందో, సపోజ్ ఏదైనా ఓల్డ్ ఏదైనా వెజల్ అంటే అని వస్తామో అందులో లోపల క్లియర్ అవుతున్నట్టు ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ క్లియర్ చేస్తాయి. ఓకే, ఇది మనకి కొన్ని ఏరియాస్లో ఈ ఫ్రీక్వెన్సీల్లో ఎఫెక్టివ్గా ఉంటుంది అని దర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్, దర్ ఇస్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ దట్ ఈ ఏరియాస్ ఆఫ్ ద బాడీలో ఇలాంటి ఫ్రీక్వెన్సీ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్, ఈసీజీ తీసుకుంటారు. ఓకే, హార్ట్ బీట్ ని
దాన్ని ఈ పేపర్ మీదకి గీయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఒకసారి హార్ట్ ఇలా కొట్టుకుంది, ఇలా కొట్టుకుంది, ఇలా కొట్టుకుంది, 6 లీడ్స్ పెట్టి ఇక్కడ 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 ఇట్లా 6 లీడ్స్ పెట్టి అందులోంచి వాళ్ళు ఆ వైబ్రేషన్ ని క్యాచ్ చేసి ఆ మూమెంట్ ని వైబ్రేషన్ అని కూడా అనకూడదు, దాని హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని కనిపెట్టి దాన్ని ఒక గ్రాఫ్ తెచ్చారు కదా. అలా ఒకవేళ మన బాడీలో ఉండే డిఫరెంట్ ఆర్గన్స్ కి గ్రాఫ్ చేస్తే మన బాడీలో స్ట్రెస్ ఉన్న చోట వ్యారీడ్ గా ఉంటుంది. ఓకే, ఈ గ్రాఫ్ ని గనక మనం అనలైజ్ చేయగలిగితే, ఫిజికల్ లో చూపించలేకపోయినా, ఇప్పుడు హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వీ కెన్ మెజర్, ఫిజికల్ గా చూపించలేకపోయినా బట్ వీ నో ఇట్ మెంటల్లీ దట్ ఎక్కడో వీఆర్ స్ట్రెస్డ్ అవుట్. తెలియకుండానే ఈవెన్ రాత్రి పొద్దునంతా అలసిపోయి రాత్రి పడుకున్నా ఇప్పుడు నిద్రపోవాలి అనుకుని నిద్ర పట్టట్లేదు, మైండ్ సో మెనీ థాట్స్ వెళ్తున్నాయి. ఎప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు నిద్ర వస్తుంది. సో తెలియకుండానే నీ బాడీలో ఎనర్జీ ఈస్ ఫార్మింగ్ ఏ ప్యాటర్న్. ఇది గనక మనం రియలైజ్ కాగలిగితే సౌండ్ ద్వారా ఆ స్ట్రెస్ ని బ్రేక్ చేయొచ్చు. ఈ సౌండ్ చేస్తున్నప్పుడు నీకు, బికాస్ మైండ్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ, హార్ట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ, లంగ్స్ ఈజ్ కాన్స్టెంట్లీ ఫంక్షనింగ్. ప్రతి సెల్ ఇన్ ద బాడీలో దెర్ ఇస్, ప్రతి ఆర్గన్ లో మయో ఎపిథీలియల్ సెల్స్ అని, అంటే మసిల్స్ ఉండే సెల్స్, ఆ సెల్ దాంతో అది పంప్ చేస్తూ ఉంటుంది. హార్ట్ ఎలా పంప్ చేస్తుందో అలా, అలాంటి సెల్స్ అన్నిట్లో కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీని బై సౌండ్ వైబ్రేషన్స్ మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్తారు. సో ఇలా కంట్రోల్ చేయడానికి, ఇలాంటి సౌండ్ వైబ్రేషన్స్ తో కంట్రోల్ చేయడానికి ఫస్ట్ అసలు మన లోపల ఏం జరుగుతుందో తెలియాలి. ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ సెన్సిబిలిటీ రాదో మనకి, ఎంతసేపు ఏదో జరగాలి. నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది, మెడిటేషన్కి వచ్చేవాళ్ళు కూడా, ఈ మెడిటేషన్ చేయగానే ఏదైనా అయిపోతుందా, ఈ మెడిటేషన్ చేయగానే అది జరిగిపోతుందా, సినిమాలో చూపించడానికి మాయమంత్రాలు వచ్చేస్తాయి, ఈ టైపులో ఆలోచిస్తారు. నేను మెడిటేషన్ చేస్తానండి నాకు ఏదైతే వచ్చేస్తుంది, అలా ఉండదు. ఇట్ ఈస్ ఫస్ట్ నీ ఫిజికల్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీని తగ్గిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా గనక చేయగలిగితే, ఒకవేళ వైబ్రేషన్ ని మన బాడీలో గనక ఆ సౌండ్ ని మనం ఎక్కించుకోగలిగితే, ఆ సౌండ్ ని మనం ఎక్కువసేపు సస్టైన్ చేయగలిగితే, మన లోపల చాలా క్లారిటీ ఆఫ్ చక్రాస్ క్లెన్స్ అవుతాయి, ఎనర్జీ జోన్స్ క్లెన్స్ అవుతాయి, అండ్ మనకి తెలియకుండానే స్టోర్డ్ స్ట్రెస్ పోతుంది. ఓకే, ఇది శవాసనం వేసుకుని వినొచ్చు, లేకపోతే ఓన్లీ కొన్ని కప్స్ లాంటివి వస్తున్నాయి ఇప్పుడు, ఓన్లీ కొన్ని గ్లాసెస్ మీద సౌండ్ చేసే వస్తున్నాయి, రకరకాల సౌండ్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ దేర్ ఇస్ అ హెల్ లాట్ ఆఫ్ స్టడీస్, ఎన్ని స్టడీస్ జరుగుతున్నాయి ఓన్లీ విత్ ద సౌండ్. ఈ సౌండ్ని ఎలా వాడచ్చు, ఈ సౌండ్ని ఎలా వాడచ్చు, సౌండ్ని ఎలా వాడచ్చు. సో అలాగ సౌండ్ ద్వారా ఇప్పుడు మనకి హీలింగ్స్ జరుగుతున్నాయి, సౌండ్ ద్వారా ఇప్పుడు మనకి సో మెనీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, సౌండ్ ద్వారా మన లోపల క్లెన్సింగ్ జరుగుతుంది, సౌండ్ ద్వారా ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. ఓకే, వేరే వేరే రోగాలు తగ్గించడానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ ఆల్టర్నేటివ్ అయినప్పటికీ ప్రతి మనిషి ట్రై చేయాల్సిన పార్ట్, ఎవరికి వాళ్ళు ట్రై చేసుకోవాల్సిన పార్ట్. సో ఇది వన్ పార్ట్. థర్డ్ వచ్చేసి, ఒకవేళ మీరు సౌండ్ ని అర్థం చేసుకోవాలి అనుకుంటే సౌండ్ యొక్క లెవెల్స్ అని తెలుసుకోవాలి. ఇప్పుడు సరిగమ పదని సా అని పైన సా, కింద సా, రెండు ఉన్నాయి కదా. సో ఇలాగ లెవెల్స్ ఆఫ్ సౌండ్ ని మనం డౌన్ లో కూడా తీసుకెళ్ళాలి. ఎంత లో సౌండ్ లోకి వెళ్ళగలిగితే నీ యొక్క థాట్ ప్రాసెస్ లో వచ్చే సౌండ్స్ తగ్గుతాయి. మైండ్ గొడవ చేస్తుందా, లోవర్ ఎంత లోవర్ చేస్తే, ఎంత నీ మైండ్ లోపల ఉండే వాయిస్ ని ఎంత లోవర్ చేస్తే నీ లోపల వాయిస్ బయటకు వస్తుంది. ఆ అనాహత శబ్దము బయటికి రావడానికి రెడ్యూస్ మాక్సిమం మైండ్ వాయిస్. దీనికి మెడిటేషన్ స్టార్ట్ చేశాక, త్రాటక చేసుకున్నాక, దెన్ యూ గో ఇన్ టు డీపర్ లోపల నుంచి సౌండ్. మన లోపల మంత్రం చదువుతున్నాము కానీ సౌండ్ బయటకు రావట్లేదు, అలాంటిది లోపల చర్న్ అయితే లోపల నుంచి మనకు లాట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ వస్తుంది. అది రావాలి అంటే ప్రాక్టీస్ అయినా? అబ్సల్యూట్లీ, ప్రాక్టీస్ చాలా తొందరగా అయిపోతుంది. ఇవి చెయ్యం మనం. అట్లీస్ట్ 21 days 41 days ప్రాక్టీస్ చేసుకుంటే మీకు తెలియకుండానే లోపల నుంచి ఒక ప్రశాంతత వస్తుంది. అండ్ నేను అన్నట్టుగా సౌండ్ ని వీ కెన్ సే వేర్ ఇట్ కెన్ గో. అలా సౌండ్ ని మనం డైరెక్ట్ చేయొచ్చు కాబట్టి డైరెక్ట్ యువర్ ఇంటర్నల్ సౌండ్ ఇంటూ చక్రాస్. ఒక్కొక్క చక్ర దగ్గర ఇంటర్నల్ సౌండ్ కనుక డైరెక్ట్ చేయగలిగితే దెన్ క్లెన్సింగ్ స్టార్ట్. అండ్ అలాగే సార్, మనకి ఏదైనా థాట్ వచ్చినప్పుడు వెంటనే మన డిస్ట్రాక్షన్ గురించి అక్కడ ఏదైనా సౌండ్ వినిపించింది అనుకోండి, ఆ థాట్ నుంచి వెంటనే మూవ్ ఆన్ అవుతాం. అలానే ఈ సౌండ్ థెరపీ మనకి థాట్స్ నుంచి కావచ్చు, స్ట్రెస్ నుంచి కావచ్చు రిలాక్స్ అవుతుంది అని మీరు చెప్పడం జరిగింది. మనకి రిపీటెడ్ గా మన మైండ్ లో కనుక థాట్స్ జనరేట్ అవుతున్నప్పుడు, అసలు త్రాటక్ గురించి నాకు తెలియదు, సౌండ్ బాత్ గురించి నాకు తెలియదు, బట్ వాటిని ఎలా హోల్డ్ ఆన్ చేయాలి సార్? సో ఫస్ట్ వచ్చేసి ఇది అట్ అవుట్ సైడ్ లెవెల్ నీ థాట్ నువ్వు నిజం అనుకోవడం ఆపాలి. మనకు వచ్చే థాట్స్ మనని డిక్టేట్ చేయకూడదు. మనకు కావాల్సినప్పుడు థాట్స్ తెప్పించుకోవాలి.
ఇప్పుడు నాకు చిన్నప్పుడు టేబుల్స్ చదివాను, 2 1s 2, 2 2s 4, 2 3s 6 అని చెప్పి నేను ఇప్పుడు అనుకోవట్లేదు. కొన్ని థాట్స్ అలా అనుకుంటున్నారు, చూసారా, గమనించావా? నీకు తెలుసుకోవాలి మ్యాటర్, అది పదే పదే మైండ్లో రిపీట్ చేయకూడదు, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా అట్లా డిస్టర్బింగ్ థాట్స్ ఉంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు డైవర్ట్. ఎప్పుడైతే థాట్లో స్టక్ అయిపోయి ఉన్నావో, డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్. కొన్ని రోజుల్లో నీకు యూ గెట్ దట్ కంట్రోల్. దట్ ఎప్పుడైనా నన్ను ఎవడో అన్న మాట అని బాధ పెడుతుంది అనుకో, ఇమ్మీడియట్లీ డైవర్ట్ యువర్ మైండ్, యాక్టివేట్ యువర్ వేగస్ నర్వ్. ఈ వేగస్ నర్వ్ ఎలా యాక్టివేట్ అవుతుంది? బై కోల్డ్ వాటర్. టేక్ కోల్డ్ వాటర్, మంచిగా ఫేస్ మీద ఫ్లాష్ చేసుకో, ఆలోచన డైవర్ట్ అవుతుంది. ఓకే. అండ్ బ్రీదింగ్ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఆలోచనని. ఓకే. థర్డ్ వచ్చేసి, డోంట్ డిస్కస్ యువర్ ఐడియాస్. నాకు ఏదైనా కష్టం వస్తే 15 మందికి వాడు ఎట్లా అన్నాడు తెలుసా, వీడు ఇట్లా అన్నాడు తెలుసా, వాడు ఇలా జరిగింది తెలుసా, డోంట్ డిస్కస్. అండ్ ఫోర్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్, యూజ్ సౌండ్. ఎలా అయితే డిస్ట్రాక్టివ్ సౌండ్ ని మైండ్ లో ఉందో, యూజ్ సౌండ్. హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, లేకపోతే జస్ట్ ఓంకారం, లేకపోతే గాయత్రి మంత్రం, ఏదైనా సరే అదే ఫ్రీక్వెన్సీలో సౌండ్ వింటూ ఉండు, ఇట్ విల్ రెడ్యూస్. ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. ఓపి దార్థం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.